Yes, what are those? Owner permission, Yes, owner permission, group group permission, permission, other permissions. other Okay, na? permission. Yes, already discussed yesterday's class. Okay, na? So all user permission, nothing but all user passwords are stored in one file, that is passwd file. Where this file is stored? Where this file is stored? In our root etc directory, root, in that root etc subdirectory, in that etc subdirectory, there is a one file that is passwd. Okay na? So in that passwd, all users passwords are stored. Those passwords are encrypted form. మనకు కొంచెం అర్థం కాదండి, ఓకేనా? ఎన్క్రిప్టెడ్ ఫామ్ లో ఉంటాయి. సో here next one, yes, permissions. How we can see permissions on that particular file or directory? By using one command, that is ls-l. Okay na? ls-l space a. Here a is nothing but it may be a directory, it may be a file. Okay na? Whenever you press ls-l, for example a or something else, okay na, it displays how many characters? It displays 10 characters. Yes, 10 characters. Okay, 10 characters of information. Adigonni in this way. Here first character indicates, already you know, empty, already you knew. What is that? First character System indicates, display. yes, what is that? What File is or directory. Yes, file or directory. Yes, exactly. Okay na? Yes, file or directory, nothing but హలో సార్, చెప్పండి. వినపడుతున్నా? అదే సార్ ఇందాక అడిగారు కదా. వావ్, ఓకేనా? yes, ఫస్ట్ అది క్యారెక్టర్ నా డౌట్ ఏంటంటే అది సబ్జెక్ట్ ఈజీగా కష్టమా కాదు సార్, ఎలా రాయాలో చెప్పండి సార్. ఎలా? ఎస్, క్లాస్ లోకి వచ్చిందో చెబుతానండి, ఓకేనా? బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? మీ 120 మెంబర్స్ లో నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే మినిమం 110 మెంబర్స్ పాస్ అవుతారండి. మినిమం 110 మెంబర్స్, ఓకేనా? పోయినసారి సిరీస్ చెప్పాం కదా, పోయినసారి సిరీస్ చెప్పింది నేనండి. నా టెక్నిక్ ఫాలో అయితే మాకుంది అక్కడ 220 మెంబర్స్ అండి, మాకు 4 సెక్షన్స్, ఓకేనా? 220 మెంబర్స్, 190 మెంబర్స్ పాస్ అయ్యారు సీజీ. అదండి, ఎట్లా ఇచ్చాడు పేపర్ మీకు తెలుసు కదా, చుక్కలు కనబడి కదా. ఎస్, ఓకేనా? నేను ఆ రోజు స్టూడెంట్స్ కి జస్ట్ నేనే వెళ్ళానండి, మా రూమ్స్ అన్ని తిరిగి ఇట్లా రాయండి, ఇట్లా రాయండి, ఇట్లానే చెప్పాను, ఓకేనా? ఎస్, 183 మెంబర్స్ దాకా పాస్ అయ్యారు, ఓకేనా? 220లో. సో నేను కొన్ని చెబుతానండి మీకు, ఓకేనా? ప్రతి సబ్జెక్ట్ చెబుతాను, ప్రతి సబ్జెక్ట్ ఏ విధంగా రాయాలో చెబుతాను. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే గ్యారంటీగా మీరు మ్యాక్సిమం మార్క్స్తో పాస్ అవ్వచ్చు, ఓకేనా? పాస్ నాట్ ఏ మ్యాటర్ అండి, ఓకేనా? పాస్ నాట్ ఏ మ్యాటర్, ఓకేనా? పాస్ ఏముంది, అసలు మీరు ఏం చదువుకున్నా పాస్ అవ్వగలరు, నేను చెప్పిన ట్రిక్ ఫాలో అయితే, ఓకేనా? అదండి, పాస్ కాదు మనకు కావాల్సింది, మినిమం 80%, ఇంకా చెప్పాలంటే 75 అబౌవ్ రావాలండి, ఓకేనా? అది మనకు కావాల్సింది. మొత్తం చెబుతాను, ఓకేనా? yes, leave that. So simply here first character indicates ఏంటండి, file or directory. If it is D, that means yes, this is a directory permissions. Next three indicates that is a owner permissions. Next three indicates that is a group permissions. Next three indicates other permissions, okay na? So permission అంటున్నామండి. Yes, what is the meaning of permission? Here there are 3 types of permissions అండి, ఓకేనా? ఒక ఫైల్ కి ఎన్ని టైప్స్ ఆఫ్ పర్మిషన్స్ ఇవ్వచ్చు అంట? 3 టైప్స్ ఆఫ్ పర్మిషన్స్ అంట. దట్ ఈస్ read only, or write only, as well as execute only. Read only indicates 4, ఓకేనా? చూద్దారండి దీని మీనింగ్, ఓకేనా? 4, write indicates 2, execute indicates 1. For example, if you give read only permission that particular file, what will be happen? That file only visible, that file's information is only visible. We can't write, we can't execute, only మనం దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చదవగలం అంతే. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ పర్మిషన్ మాత్రమే ఇస్తే మనకి ఇన్ఫర్మేషన్ ఏముందో మాకు డిస్ప్లే అవ్వదండి, కానీ మీరు దాంట్లో ఏది కావాలంటే అది ఎడిట్ చేసుకోవచ్చు. బట్ నాట్ ఎగ్జిక్యూట్, బట్ నాట్ రీడ్, ఓకేనా? అదండి. నెక్స్ట్ వన్ ఎగ్జిక్యూట్ ఓన్లీ ఇచ్చారు అంటే యూ కాంట్ సీ దట్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్, యూ కాంట్ రైట్ ఎనీథింగ్ ఇన్ దట్ పర్టికులర్ ఫైల్, బట్ యూ కెన్ ఓన్లీ ఎగ్జిక్యూట్ మాత్రమే చేయగలం, ఓకేనా? మనం అట్లా ప్రాక్టికల్స్ చూద్దాం ఇప్పుడు, ఓకేనా? అదండి. సో సింప్లీ దిస్ ఈస్ నథింగ్ బట్ మై read, write, execute, already discussed in last class, okay na? Here there is a most powerful command, that is chmod, okay na? By using this chmod we can give different types of permissions to that particular file or directory. స్పీడ్ గా చెబుతున్నానండి, లేదు కదా? స్పీడ్ గా చెబుతున్నానా లేదు కదా? yes, already చెప్పింది కాబట్టి ఇంత ఫాస్ట్ గా చెబుతున్నానండి, ఓకేనా? yes, here chmod stands for change mode, ఓకేనా? చేంజ్ మోడ్ అండి. మోడ్ ఈజ్ నథింగ్ బట్ పర్మిషన్, ఓకేనా? చేంజ్
పర్మిషన్స్ అనమాట. మోడ్ ఈజ్ నథింగ్ బట్ పర్మిషన్, చేంజ్ మోడ్. ఓకేనా, మనం పర్మిషన్స్ ని మనం ఇష్టం వచ్చినట్టుగా ఏ యూజర్ కి ఎట్లా కావాలో మన ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చుకోవచ్చు అండి యూజింగ్ దిస్ కమాండ్ chmod. ఓకేనా, సింప్లీ ద సింటాక్స్ ఆఫ్ దిస్ chmod is chmod స్పేస్ పర్మిషన్స్. ఓకే, ఈ పర్మిషన్స్ లో మీరు 0 నుంచి 7 వరకు ఎట్లా అయినా ఇచ్చుకోవచ్చు అండి. ఓకేనా, మీనింగ్ చెబుతాను. ఓకేనా, 0 to 7 ఏ విధంగా ఇచ్చుకోవచ్చు. ఓకేనా, 3 digits తో ఇండికేట్ చేస్తాం, 3 digits తో ఇండికేట్ చేస్తామండి. ఓకేనా, నెక్స్ట్ వన్ స్పేస్ ఫైల్ ఆర్ డైరెక్ట్ నేమ్. ఓకేనా, మనం ఫైల్ పర్మిషన్ గురించి చెప్తున్నాం కాబట్టి ఎస్ దిస్ ఈజ్ ఏ ఫైల్. ఓకేనా, సింప్లీ chmod స్పేస్ 3 digits అండి, 3 digits స్పేస్ file. Here 3 digits indicates, the first digit indicates that is a owner permission, second digit indicates that is a చెప్పండి, second digit indicates this is a group permission. third digit indicates that is a other permissions. మీరు Group. yes 0 నుంచి 7 వరకు ఏదైనా ఇచ్చుకోవచ్చు అండి. ఓకేనా, వై 0 ఎందుకు 0 to 7 అంటున్నా, 0 ఇండికేట్స్ నో పర్మిషన్, అసలు నేను పర్మిషన్స్ ఇవ్వాలా. ఓకేనా, yes 7 indicates All permission. yes all. What are those all? Read, write, execute. Okay, read means 4, write means 2, execute means 1, total 4. Okay na, if you give 7, that means read permissions, write permission and also execute permissions, all permissions are given to that particular user. Okay na, yes ఒక్కసారి మనం నిన్న చూసిన ప్రాక్టికల్ మళ్ళీ చూద్దామండి. yes okay na, yes I am opening my most powerful terminal. yes ఎక్కడ ఉన్నది terminal, search చేయండి. yes here is my terminal. yes terminal is open. జస్ట్ ఒకసారి ls చేద్దామండి. నో yes ఏంటండి కమాండ్ నాట్ ఫౌండ్ అంట, ఎందుకు? దేర్ ఈజ్ ఎర్రర్. వై అండి, చెప్పగలరా ఎందుకు? Capital LS. Capital L. yes alert. ఓకేనా, అలర్ట్ గా ఉన్నారండి మీ అందరూ. yes exactly. yes why, because our Unix is a case sensitive కదా, yes ఇవ్వకూడదండి. yes ls చేద్దాం. yes there is no files అని జస్ట్ ఫైల్ క్రియేట్ చేద్దాం. నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా చేస్తూ ఉంటానండి. ఓకేనా, నేను ఇటు వదిలేయండి, మళ్ళీ ఇప్పుడు చూద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ క్రియేటింగ్ వన్ ఫైల్ అండి, దట్ ఫైల్ నేమ్ ఈజ్ ఏ. yes how cat ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ కాదండి, టచ్ అండి. ఓకేనా, టచ్ తో స్టార్ట్ చేద్దాం. టచ్ ఏ. yes file is created. how we can see ls a. yes a is created. so here a file is empty kada, a file is empty. Yes, sir. yes how we can check permissions on that particular a. ls minus l space a. file name. yes అదిగోండి, ఫోన్ కట్ చేస్తే ఎవరు మొదలయ్యారండి. ఓకేనా, LE1 అంట ఎవరు. ఓకేనా అయ్యా, LE1 జాగ్రత్తగా వినండి క్లాస్. ఓకేనా, yes ఓకేనండి. సో సింప్లీ దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్మిషన్స్, నథింగ్ బట్ డిఫాల్ట్ పర్మిషన్స్ అండి. దీస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ నేను ఇవ్వాల, సిస్టమే ఆటోమేటిక్ గా డిఫాల్ట్ గా ఇచ్చేసింది. ఫస్ట్ క్యారెక్టర్ ఇండికేట్స్ ఎంప్టీ, దట్ మీన్స్ దిస్ ఈజ్ ఏ ఫైల్, నథింగ్ బట్ ఏ ఈజ్ ఏ ఫైల్. RW ఓనర్ పర్మిషన్, రీడ్ రైట్ పర్మిషన్స్. ఓకేనా, yes నెక్స్ట్ వన్ గ్రూప్ పర్మిషన్, రీడ్ రైట్, బట్ అదర్ పర్మిషన్ ఓన్లీ రీడ్ ఓన్లీ మాత్రమే చేయగలరు. ఓకేనా, అదండి. ఫర్ ఎగ్జాంపుల్ I am creating some information in that particular A. How? Here A is my empty kada. EX yes EX. yes EX తో అయినా క్రియేట్ చేసుకోవచ్చు, లేదా క్యాట్ తో యూజ్ చేసుకోవచ్చు కదా, క్యాట్ కూడా యూజ్ చేసుకోవచ్చు కదా. సార్ ఆల్రెడీ క్రియేట్ అయ్యింది కదా సార్, ఎలా చేస్తాం క్యాట్? క్యాట్ తో కూడా క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, Override చేస్తాం. చేయడానికి వరకే EX వాడతాం. ఓవర్ రైట్ చేయడానికి అసలు ఏలో ఏం లేదు కదా. A is empty presently. A is empty. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం క్యాట్ వాడుకోవచ్చు సార్. yes exactly. ఎవరో చాలా స్లోగా చెబుతున్నారు, అయినా చాలా బాగా చెప్పారు. ఓకేనా, హియర్ ప్రెసెంట్లీ A is my empty. ఓకేనా, if I want to store some information into A, I can use cat as well as EX as well as VI. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ యూజ్ చేస్తున్నా అండి. ఓకేనా, క్యాట్ చూడండి, కొంతమంది డౌట్ కదా సార్ క్యాట్ ఎట్లా యూజ్ చేస్తాను డౌట్. అదిగోండి క్యాట్ యూజ్ చేద్దాం. చూడండి క్యాట్, yes no yes cat greater than symbol A, enter. yes cursor is waiting. my name is Nagul. అదిగోండి my name is Nagul Meera. yes ఓకేనా, now I want to store, control D. yes stored. yes ఒకసారి ఇన్ఫర్మేషన్ చూద్దామండి. క్యాట్ A, yes stored, అంతే కదా.
అంతే కదండి, ఇంకేం డౌట్ మీకు? ఓకేనా? ఓకే Okay, ఇంత డౌట్ లేదు. నౌ ఐ వాంట్ టు గివ్ రీడ్ ఓన్లీ పర్మిషన్ ఆన్ దట్ పర్టికులర్ ఏ. హౌ ఒకసారి ఐ వాంట్ టు గివ్ రీడ్ ఓన్లీ పర్మిషన్ ఆన్ దట్ పర్టికులర్ ఫైల్ ఏ. హౌ? chmod command. నాట్ th, ch. ch ఉంది. yes, chmod, yes, స్పేస్. నౌ ఇప్పుడు చెప్పండి, ఒక్కసారి సింటాక్స్ మళ్ళీ చూపిస్తున్నా అండి మీకు. yes, దిస్ ఈస్ అవర్ సింటాక్స్. అదిగోండి, దిస్ ఈస్ అవర్ సింటాక్స్. దిస్ ఈస్ రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ 421. ఒక్కసారి చూసి మీరు అక్కడ చెప్పండి. ఓకేనా? yes, ఓకేనా? తీసేనా ఇంకా? రీడ్ పర్మిషన్స్ వేటికి ఇస్తున్నారు అంటే ఓనర్ కా, గ్రూప్ కా, అదర్స్ కా? yes, మీకు మంచి డౌట్ అండి. సో ఐ క్రియేటెడ్ ఏ కదా, నేనే కదా, మీరు కాదు కదా. యు ఆర్ మై గ్రూప్ అండి. ఇప్పుడు మీరు థర్డ్ చేసి బాయ్స్, థర్డ్ చేసి గర్ల్స్ ఏమవుతారు అంటే నా గ్రూప్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు, సెకండ్ ఇయర్ వాళ్ళు, లేదా ఫోర్త్ ఇయర్ వాళ్ళు నాకు ఏమవుతారంటే అదర్స్ అవుతారు కదా, అదర్స్ అవుతారు. సో ఇప్పుడు నేను ఈ ఫైల్ క్రియేట్ చేశాను కాబట్టి దిస్ ఈజ్ నాట్ సర్వర్ కాబట్టి నేను ఓన్లీ ఓనర్కి మాత్రమే ఇచ్చుకోగలనండి. ఎందుకు? దిస్ ఇస్ నాట్ ఏ సర్వర్. మన ల్యాబ్లో అయితే మీకు సర్వర్కి లేదా అదర్స్కి అప్లై చేసి చూపించవచ్చు. ఇప్పుడు నేనేమి ఇస్తాను, ఓన్లీ నేను నా ఓనర్కి మాత్రమే ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కమాండ్ చూద్దామండి. ఫస్ట్ మనం 0 ఇచ్చి చూద్దాం. ఓకేనా? chmod ఆల్ జీరోస్ చూద్దామండి. ఓనర్కి దేర్ ఇస్ నో పర్మిషన్, యాజ్ వెల్ యాజ్ గ్రూప్కి దేర్ ఇస్ నో పర్మిషన్, యాజ్ వెల్ యాజ్ అదర్కి దేర్ ఇస్ నో పర్మిషన్ ఆన్ ఏ. నో డౌట్. ఏమైనా డౌట్ ఉన్నది ఎక్కడ? ఈజ్ దేర్ ఎనీ డౌట్? ఓకేనా? సింపుల్ చూడండి ఒకసారి. ఏ అనే ఫైల్ ఉందండి. ఆ ఏ అనే ఫైల్లో నేను కొంత ఇన్ఫర్మేషన్ సేవ్ చేశాను. మై నేమ్ ఈజ్ నాగుల్ మీరా. ఓకేనా? నౌ ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే chmod 000 ఏ ఇచ్చాను. దట్ మీన్స్ రీడ్ పర్మిషన్స్ ఓనర్కి లేవండి. ఓనర్ కూడా చూసుకోలేడు దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని. అర్థం కాలా? ఓనర్ కూడా దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూడలేడు, గ్రూప్ కూడా చూడలేరు, యాజ్ వెల్ యాజ్ అదర్స్ కూడా చూడలేరు. ఒకసారి చూద్దామండి. ఎస్, అప్లై అయిందండి. ఒక్కసారి దాని మీద పర్మిషన్స్ అప్లై అయినా లేదు చూద్దాం. ls-l-a. ఒక్కసారి చూడండి, దేర్ ఈజ్ నో పర్మిషన్స్. అదిగోండి టోటల్ డాట్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. దేర్ ఈజ్ నో పర్మిషన్స్ ఆన్ దట్ పర్టికులర్ ఫైల్ ఏ. ఇందాక చూడండి ఏమున్నాయో, అదిగోండి ఇందాక RWR ఉన్నాయి. సో ఇందాక నేను రీడ్ చేసుకోవచ్చు, రైట్ చేసుకోవచ్చు ఓనర్. అదే గ్రూప్ కూడా రీడ్ చేసుకోవచ్చు, రైట్ చేసుకోవచ్చు. అదర్స్ వాళ్ళు ఓన్లీ రీడ్ చేసుకోవచ్చు. కానీ chmod 000 ఏ అని ఇచ్చిన తర్వాత ఈవెన్ ఓనర్ కూడా ఆ ఫైల్ని చూడలేడంట. వర్క్ ఉందో లేదు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను క్యాట్ ఏ అన్నానండి, ఏమొస్తుంది చెప్పగలరా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ ఏ అన్నాను, పర్మిషన్ డినైడ్. ఇన్ఫర్మేషన్ కనిపిస్తుందా నాకు? ఐ యామ్ ఓనర్. ఇప్పుడు నేను క్యాట్ ఏ అన్నాను, నాకు కనిపిస్తుందా లేదా? కనిపించదు సార్. ఎందుకు? పర్మిషన్స్ లేవు కదా, పర్మిషన్ డినైడ్ అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నా గ్రూప్ వాళ్ళు క్యాట్ ఏ అన్నారు, వాళ్ళకి కనిపిస్తుందా? వాళ్ళకి కూడా కనిపించదు. అదర్స్ వాళ్ళు ఓపెన్ చేద్దామని ట్రై చేశారు, ఓపెన్ అవుతుందా? కనిపించదు. చూద్దాం అసలు అప్లై అవుతుంది క్యాట్ ఏ. ఎస్, చూసారా? పర్మిషన్ డినైడ్. ఐ ఆమ్ ఓనర్ బట్ ఐ ఆమ్ ఆల్సో నాట్ వ్యూవింగ్ దట్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్. వై బికాస్ ఐ ఆల్సో లాక్డ్. నేను కూడా లాక్ అయిపోయాను చూడండి. నేనే కదా, నేనే తీసేసాను పర్మిషన్స్ అన్ని. ఈ విధంగా మీరు ట్రై చేసినా సరే మీరు చేయలేరు. అరే అదర్స్ వాళ్ళు ట్రై చేసినా అదర్స్ వాళ్ళు కూడా చూడలేరు. ఇన్ దిస్ వే వీ కెన్ ప్రొవైడ్ సెక్యూరిటీ. ఓకేనా? మా అర్థమైంది? ఎంతవరకు అర్థమైందా? హలో సార్. సో ఫర్ ఎగ్జాంపుల్, హలో చెప్పండి సార్, స్మాల్ డౌట్ సార్. చెప్పండి. ఇప్పుడు మనం ఒక ఫైల్ క్రియేట్ చేసాం సార్. చేశారు. దానికి రిస్ట్రిక్షన్స్ ఏమి ఇచ్చామంటే ఓన్లీ రీడ్ చేయడం వరకే, రైట్ చేయకూడదు, ఎగ్జిక్యూట్ అవ్వదు. ఈ ఫైల్ మనం వేరే వాళ్ళకి పంపించాం. మీరు ఆ పర్మిషన్ ఎవరికి ఇచ్చినట్లు? ఆ పర్మిషన్ ఎవరికి ఇచ్చారు? రీడ్ ఓన్లీ ఎవరికి ఇచ్చారు? గ్రూప్ కి ఇచ్చాం అనుకోండి సార్. గ్రూప్ కి ఇచ్చారు అంటే గ్రూప్ కాదు, అదర్కి ఇచ్చారు. అదర్కి ఇచ్చారు అంటే ఆ 3 digits లో దేనికి ఇచ్చినట్లు మీరు? లాస్ట్ వన్. ఎస్, ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ సెండ్ చేసాం సార్. సెండ్ చేసిన తర్వాత వాళ్ళ డేటాలో స్టోర్ అయింది. మనం సెండ్ చేసిన ఫైల్ వాళ్ళ యూజర్ లో, డేటాలో కాదండి, వాళ్ళ యూజర్ లో స్టోర్ అవుతుంది. మనం ఇప్పుడు సేమ్ యూనిక్స్ వాడి ఆ ఫైల్ ఓపెన్ చేయొచ్చు కదా సార్? మనం కాదండి, వాళ్ళు మాత్రమే చూడగలరు. ఎందుకంటే మీరు 00 ఫర్ ఎగ్జాంపుల్ 4 ఇచ్చారండి, 004 ఇచ్చారు అంతేగా.
సిహెచ్ మాడ్ 004 ఇచ్చారు అంటే ఈవెన్ ఓనర్ కూడా దాన్ని ఓపెన్ చేయలేడు. ఇప్పుడు అప్లై చేద్దాం ఒకసారి, ఓకేనా? అప్లై చేద్దామా? అప్లై చేద్దాం. అదే అప్లై. మీ డౌట్ ఏంటి సార్, నేను సిహెచ్ మాడ్ 004 ఇచ్చాను అంటే ఓనర్ ఓపెన్ చేయగలరా? నో. గ్రూప్ ఓపెన్ చేయగలరా? నో. బట్ ఎవరు ఓపెన్ చేయవచ్చు ఆ ఫైల్ని? అదర్స్ ఓపెన్ చేయవచ్చు. ఇప్పుడు మనం చూద్దామండి, ఈవెన్ ఓనర్ కూడా ఓపెన్ చేయలేడు, మీన్స్ అడ్మినిస్ట్రేటర్ కూడా ఓపెన్ చేయలేడండి, ఓకేనా? చూద్దాం, ఇప్పుడు అప్లై చేసి చూద్దామండి, ఓకేనా? ఎస్. నౌ ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ఏమిటండి? సిహెచ్ మాడ్ ఏమిటండి 004 ఇద్దామండి. మీరు చెప్పిన ఎగ్జాంపులే ఇదే కదండి మీరు చెప్పింది, ఇదేనా? సో ఓనర్ నేను ఓపెన్ చేద్దాం ట్రై చేస్తే నాకు ఓపెన్ అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ ఓపెన్ చేద్దాం అనుకుంటే ఓపెన్ అవ్వకూడదు, కానీ అదర్స్ వాళ్ళు ఉన్నారు, అదర్ ఓపెన్ చేస్తే ఓపెన్ అవ్వాలని రాశారు. ఒకసారి ఇద్దామండి. సో ఐఆమ్ ఓనర్ కాబట్టి క్యాట్ ఏ ఓపెన్ అవుతుందండి నాకు. ఎస్, ఓపెన్ అవుతుందా? అవ్వదు. పర్మిషన్ డినైడ్. చూసారా? ఈవెన్ ఓనర్ అయినా సరే ఓపెన్ అవ్వదు అది. కానీ గ్రూప్ వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ నా క్లయింట్ అనుకోండి, నథింగ్, నా సర్వర్ అనుకోండి, మీ నుంచి నా సిస్టమ్ నుంచి మీరు అందరూ కనెక్ట్ అయి ఉన్నారు అనుకోండి, అక్కడ చూపించవచ్చు మనం, కానీ ఇక్కడ నేను చూపించలేనండి, ఓకేనా? వై? బికాస్ ఐఆమ్ యూజింగ్ స్టాండ్ అలోన్ సిస్టమ్, ఓకేనా? ఒకే సిస్టమ్ కాబట్టి. చూసారా? ఇప్పుడు ls -l స్పేస్ ఏ చేయండి సార్. సిద్ధాం చూడండి, ls -l అదిగో స్పేస్ ఏ, అదిగో చూసారా? అయ్యే ఉన్నాయి చూడండి. మీరు మీ డౌట్ క్లియర్ అయిందా? చూసారా? ఓనర్కి ఏమి లేవు, గ్రూప్కి ఏమి లేవు, కానీ అదర్కి రీడ్ ఓన్లీ పర్మిషన్ మాత్రమే ఇచ్చారు. చూసారా? ఇన్ దిస్ వే యూ కెన్ రైట్, యూ కెన్ ఎగ్జిక్యూట్, యూ కెన్ ఎనీథింగ్, యూ కెన్ డూ ఎనీథింగ్, ఓకేనా? ఇన్ దిస్ వే వీ కెన్ ప్రొవైడ్ సెక్యూరిటీ, ఓకేనా? చెప్పండి, ఇంకేమైనా డౌటా మీకు? ఇంకా అప్లై చేసి చూద్దాం, ఓకేనా? ఓకేనా? నెక్స్ట్ మూవ్ అవచ్చా నేను? ఎస్. నౌ ఐ వాంట్ టు గివ్ రైట్ ఓన్లీ పర్మిషన్. రైట్ ఓన్లీ పర్మిషన్ మాత్రమే ఓనర్కి ఇద్దాం అనుకుంటున్నానండి. రైట్ ఓన్లీ పర్మిషన్ మాత్రమే ఓనర్కి ఇద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పండి. ఎస్, వాట్ ఇస్ కమాండ్? chmod 200a ఏమిటండి? 200a 200 స్పేస్ ఏ. దట్ మీన్స్ ఏమవుతుందంటే ఇప్పుడు ఓనర్ చూడగలడండి ఇన్ఫర్మేషన్? నో సార్. నో. మరి దాంట్లో అయినా రాయగలడా? yes sir. ఎగ్జిక్యూట్ చేయగలడా? నో. నో. మరి గ్రూప్ పరిస్థితి ఏంటి? వాట్ అబౌట్ గ్రూప్? అసలు ఏం పర్మిషన్స్ లేవు సార్ గ్రూప్ కి, అదర్స్ కి. గ్రూప్ యాజ్ వెల్ యాజ్ అదర్స్ కాంట్ పర్ఫార్మ్ ఎనీథింగ్. ఎస్, చూద్దామండి, ఒకసారి అప్లై చేద్దాం. సో పర్మిషన్ ఒకసారి చూద్దామండి. ls -l హియర్ ఏ. ఎస్, చూసారా? చూడండి ఒక్కసారి పర్మిషన్ చూడండి. సో there is no read as well as there is no execution permission, there is write permission only for owner. now I want to write. ఇది అప్లై చేసే ముందు మనం ప్రీవియస్కి వెళ్దామండి. ఒక్కసారి చూడండి ప్రీవియస్ ఏంటంటే అది ఏదో ప్రాబ్లం యూ హ్యావ్ సెండ్ బికాజ్ యూ ఆర్ కరెంట్లీ సెండ్ ఇన్ టు అనదర్ డివైస్. ఏదో ప్రాబ్లం వచ్చిందండి, ఎవరో లాగిన్ అయ్యారు. హలో, హ్యాకర్ వచ్చాడా సార్? హలో, వినిపిస్తుందండి? వినిపిస్తుందా క్లాసు? ఓకే అండి, ఎవరో లాగిన్ అయ్యారండి దీంట్లోకి, ఎవరో లాగిన్ అయ్యారు. సో అందుకోసం ప్రాబ్లం. సో స్క్రీన్ కనిపిస్తుందా మీకు? స్క్రీన్ కనిపిస్తుంది. ఒక్కసారి చూడండి. లాగిన్ అయ్యారు సార్. ఏంటండి? మేడం, ఎథిక్స్ మేడం లాగిన్ అయ్యారు సార్. ఓకే అండి, ఒకసారి మేడం ఫోన్ నెంబర్ ఉంటే కొంచెం కాల్ చేసి 2 తర్వాత లాగిన్ అవ్వమని చెప్పరా? ఓకే సార్. మనకు ప్రాబ్లం వస్తుంది అందుకొని. ఎస్, ప్రాబ్లం లేదండి. ఒక్కసారి ఈ విధంగా ఇద్దాం అనుకుంటున్నాను అండి. క్యాట్ కాదండి, సిహెచ్ మాడ్. ఒకసారి చూడండి, సిహెచ్ మాడ్. నేను ఓన్లీ రీడ్ ఓన్లీ పర్మిషన్ మాత్రం ఇద్దాం అనుకుంటున్నాను. ఓన్లీ ఫర్ ఓనర్ 400a. ఎస్, ఇప్పుడేమవుతుంది చూడండి ఒకసారి. పర్మిషన్ చెక్ చేయండి. ls -l. ఎస్, ఏమైందండి? ఇప్పుడు ఓకేనా అండి? హలో, ఓకే సార్. ఎస్, ఒకసారి పర్మిషన్ చేంజ్ చేశాను చూడండి. ఒకసారి నేను సిహెచ్ మాడ్ ఏ 400 ఇచ్చాను అంటే ఏంటి? ఓన్లీ రీడ్ మాత్రమే ఇచ్చాను కదా? రెస్పాండ్ అవ్వండి.
Yes, sir. సో Yes, sir. నౌ ఇప్పుడు నేను చూడొచ్చా ఇన్ఫర్మేషన్? ఏలో ఉన్న ఇన్ఫర్మేషన్ చూడొచ్చా? నేను Yes, sir. Read చేయొచ్చు. చూడొచ్చా? Yes, sir. క్యాట్ ఏ వర్క్ అవుతుందా లేదా? ఎస్ సార్. ఎస్. ఇదిగోండి, మై నేమ్ ఈజ్ నాగుల్ మీరా. నౌ ఐ వాంట్ టు రైట్ సంథింగ్ ఆన్ ఏ ఫైల్. వాట్ విల్ హ్యాపెన్? Not working, sir. నేను మై నేమ్ ఈజ్ నాగుల్ మీరా కదా, నేను రీరైట్ చేద్దాం అనుకుంటున్నానండి. రీరైట్ అంటే సంథింగ్ ఏదో కొంత ఇన్ఫర్మేషన్ ఇంకొంచెం యాడ్ చేయాలనుకుంటున్నాను. యాడ్ చేయవచ్చా? సార్ EX వాడతాం సార్. అయితే చూద్దాం క్యాట్ తో ఇద్దా. క్యాట్ తో క్యాట్ అవ్వదు. యాక్చువల్ గా క్యాట్ నార్మల్ ఈ పర్మిషన్ లేకముందు ఏమయ్యేది? పర్మిషన్స్ ఇవ్వకముందు క్యాట్ యూజ్ చేస్తే ఏమయ్యేది చెప్పండి? క్యాట్ ఏమయ్యేది? ఇన్ఫర్మేషన్ కనపడేది. ఓవర్ రైట్ అవుతుంది కదా ఓవర్ సార్. రైట్ అవుతుంది. అసలు ఇప్పుడు ఓవర్ రైట్ అవుతుందో లేదో చూద్దాం. ఓకేనా? కనీసం ఓవర్ రైట్ అవుతుందో లేదో చూద్దాం. పర్మిషన్ అప్లై చేస్తే క్యాట్ గ్రేటర్ దాన్ ఏ. ఎస్, ఇప్పుడు అవుతుందా లేదా ఒకసారి చూడండి. ఓవర్ రైట్ అయినా అవుతుందా లేదా చెప్పండి ఒకసారి. అవుతుందా లేదా అవ్వదు సార్. చూద్దాం. ఎస్, చూసారా? ఓవర్ రైట్ కూడా అవ్వట్లా. చూడండి, పర్మిషన్ డినైడ్. వై? బికాస్ ఐ గివెన్ ఓన్లీ రీడ్ బట్ నాట్ రైట్. సో కొంతమంది ఈఎక్స్ యూజ్ చేద్దాం అంటున్నారు. యూజ్ చేద్దామా మరి? ఎస్ సార్. EX వాడండి ఒకసారి. ఎస్, చూద్దాం. ఓకేనా? ఈఎక్స్ కూడా ఈఎక్స్ ఏ అంతేగా. ఎంటర్ క్లిక్ చేయరా? ఎంటర్. చూద్దాం. విజువల్ మనం ఏ పర్మిషన్ ఇచ్చాం దానికి? దానికి Read- ఓన్లీ రీడ్ ఇచ్చాం. రీడే ఇచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ చేయడానికి ట్రై చేద్దామండి. ఇన్సెట్ మోడ్ లోకి వెళ్ళాము. చూడండి, ఇన్సెట్ మోడ్ లోకి వెళ్తే అదిగో వార్నింగ్ చూపిస్తుంది. చూడండి, మనకి ఇన్సెట్ మోడ్ లోకి వెళ్తే ఒక వార్నింగ్ చూపిస్తుంది. చూడండి, వార్నింగ్ చేంజింగ్ ఏ డైరెక్టరీ ఫైల్ అంట. డబ్ల్యూ. ఓకేనా? మనకి టైప్ అవ్వట్లేదు సార్. ఏమిటో చూద్దాం ఒకసారి. ఓకే, చూద్దాం. అంటే మనం వార్నింగ్ కనిపించింది. చూడండి, ఇక్కడ వార్నింగ్ వచ్చింది. ఇప్పుడు నేను ఇన్సెట్ మోడ్ లోకి వెళ్ళాను, ఎంటర్ క్లిక్ చేసి అది చూసారా? అవ్వట్లేదండి. అటెన్షన్ అంట. ఓకేనా? అది కూడా ఎర్రర్ చూపించింది. చూడండి, చూపించిందా? అదిగోండి, ఎర్రర్ చూపించిందా లేదా? చూపించింది. దట్ మీన్స్ we can't yes, ఓకేనా? we can't write anything. ఇది బయటగానే వస్తుందా? బయటకు వస్తుందండి. సో అర్థమైందండి పర్మిషన్ వల్ల ఎంత యూజో. సో ఒక్కసారి మీరు రీడ్ ఇచ్చారు అంటే మీరు రీడ్ మాత్రమే చూసుకోవచ్చు. రైట్ చేయడానికి ఉండదు, ఎగ్జిక్యూట్ చేయడానికి కూడా ఉండదు. ఓకేనా? సో ఈసారి మనం రీడ్ చెప్పండి. ఇప్పుడు మనం ఓనర్ ఫైల్ క్రియేట్ చేసినప్పుడు పర్మిషన్స్ కొన్ని ఇవ్వలేదు అనుకోండి సార్, గ్రూప్ కి అదర్స్ కి. ఏ పర్మిషన్స్ ఇవ్వలేదు? ఆ క్లారిటీ ఫైల్ ని వాళ్ళ అంటే ఇప్పుడు ఓన్లీ రీడ్ రైట్ ఇచ్చారు సార్, ఎగ్జిక్యూట్ ఇవ్వలేదు. ఇవ్వలేదు. గ్రూప్ కి అదర్స్ కూడా అట్లాగే సేమ్ గా ఇచ్చేసారు సార్. ఇప్పుడు ఆ ఫైల్ ని అదర్స్ కి గ్రూప్ కి పంపించాము. వాళ్ళ టెర్మినల్ లో చేంజ్ మోడ్ చేసుకోవచ్చా? లేదండి. రూట్ మోడ్ లో మనం చేసి పంపించామంటే, రూట్ మోడ్ లో చేసామంటే ఇంకా మనకు కుదరదు. రూట్ మోడ్ అంటే ఇట్లా కాదు, హ్యాష్ మోడ్ లో. సార్ హ్యాష్ అది. ఇప్పుడు మనం యాక్చువల్ ఇప్పుడు అదర్ యూజర్స్ చేంజ్ చేయలేరు సార్ అయితే? లేదండి చేయలేరు. ఈ ఓనర్ మాత్రమే చేయాలి. అది ఓనర్. ఓకే సార్. ఎస్ అండి. ఇక్కడ మీకు డౌట్. ఓకేనా? ఇక్కడ ఒక చిన్న క్లారిటీ అండి. నేను మీకు పంపించాను అంటే నేను మీకు పంపించానండి. ఇక్కడ ఓనర్ ఎవరు? నేను మీకు పంపించాను. ఓనర్ ఎవరు? నేను. మీరే సార్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫైల్ క్రియేట్ చేశారు నా కోసం, అప్పుడు ఓనర్ ఎవరు? చైతన్య. మీరు. అర్థమవుతుందా? ఎవరైతే ఫైల్ క్రియేట్ చేశారో వాళ్ళు ఓనర్ అండి. వాళ్ళు ఓనర్ గా బిహేవ్ చేస్తారు అక్కడ. అర్థం కాలా? ఫర్ ఎగ్జాంపుల్ అదర్ అతను ఒక ఫైల్ ని క్రియేట్ చేశాడండి. ఇప్పుడు అదర్ లో ఆ ఫైల్ క్రియేట్ చేసిన వాడు ఓనర్ అవుతాడు. అతను ఫర్ ఎగ్జాంపుల్ రూట్ కి మెసేజ్ నథింగ్ బట్ రూట్ కి ఫైల్ పంపించాడు. రూట్ అంటే ఎవరు? సర్వర్ కి. నథింగ్ బట్ సర్వర్ మీన్స్ నేను, హ్యాష్. ఓకే, నాకు పంపించాడు ఫైల్ ని. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 0 ఇచ్చి పంపించాడండి. నేను కూడా దాన్ని చూడలేను. అర్థమైందా? ఎవరైతే ఫైల్ ని క్రియేట్ చేశాడో వాళ్ళ దగ్గర ఉంటాయి పర్మిషన్స్ అన్ని. ఓకేనా? ఎవరైతే ఫైల్ క్రియేట్ చేశారో అది గ్రూప్ కావచ్చు, ఓనర్ కావచ్చు, యాజ్ వెల్ యాజ్ అదర్ కావచ్చు. ఎవరైతే ఫైల్ ని క్రియేట్ చేశాడో వాడే పవర్ఫుల్. వాళ్ళ దగ్గరే అన్ని పర్మిషన్స్ ఉంటాయి. వాళ్ళు ఒక్కసారి పర్మిషన్స్ ఇచ్చి మిగతా వాళ్ళకి పంపించారు అంటే ఆ పర్మిషన్స్ ని మళ్ళీ వాళ్ళు సిహెచ్ మోడ్ ద్వారా మళ్ళీ వాళ్ళు చేంజ్ చేయలేరు. ఆ పర్మిషన్ చేంజ్ చేయడానికి ఎవరికి హక్కు అంటే ఓనర్ కే. ఓనర్ మీన్స్ దట్ మే బి ఏ వాళ్ళు మట్టి ఎట్లా చేంజ్ చేస్తారు సార్ మళ్ళీ వాళ్ళు? ఎవరండి? యూజర్. అదే క్రియేట్ చేసిన వాడే కదా.
క్రియేట్ చేసిన వాడే చేంజ్ సిహెచ్ మోడ్ యూజ్ చేసుకుంటాడు, రిమైనింగ్ వాళ్ళు యూజ్ చేసినా అది పర్మిషన్ అంటూ ఉంటుంది. మీరు చేయలేరు ఇంకా అది, ఓకేనా. ఆ ఫైల్ ని క్రియేట్, ఆ డైరెక్టరీని కానీ ఆ ఫైల్ ని క్రియేట్ చేసిన వాడు మాత్రమే సిహెచ్ మోడ్ ని యూజ్ చేసుకోగలడు, వాడు మాత్రమే చేంజ్ చేయగలడు. వాడు వేరే యూజర్కి పంపిస్తే వాళ్ళు మళ్ళీ మాడిఫై చేయలేరు, దాన్ని పర్మిషన్ మాడిఫై చేయలేరు, ఓకేనా. వాళ్ళు పర్మిషన్ మాడిఫై చేసే విధంగా ఉంటాయి. అసలు ఈ సెక్యూరిటీ ఎక్కడ ఉన్నట్టు చెప్పండి, సెక్యూరిటీ ఎక్కడ ఉన్నట్టు. నేను లాక్ చేసి మీరు ఓపెన్ చేసుకోవచ్చు కదా. సో అట్లా ఎవరైతే ఆ ఫైల్ ని పంపిస్తున్నారో, ఆ ఫైల్ ని క్రియేట్ చేశారో వాళ్ళకే పూర్తి పర్మిషన్స్ ఉంటాయి. రీడ్ చేసే హక్కు, రైట్ చేసే హక్కు, యాజ్ వెల్ యాజ్ ఎగ్జిక్యూట్ చేసే హక్కు వాళ్ళకి మాత్రమే ఉంటాయండి, వేరే వాళ్ళు చేయడానికి ఛాన్స్ లేదు. అదే విండోస్ అయితే ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అవునండి, అందుకోసం విండోస్ తో కంపేర్ చేస్తే లైనక్స్ చాలా పవర్ఫుల్ అనేది. సూపర్ సెక్యూరిటీ. ఎస్, ఓకేనా. కానీ కమాండ్స్ స్విచ్ ఉండాలి, చేయడం చాలా టఫ్, ఓకేనా. యూజ్ చేయడం చాలా టఫ్ అండి, సెక్యూరిటీ ఇస్ మోర్, అందుకోసం వైరస్ కూడా రాదు దీనికి. సో ఎస్, లీవ్ దట్. సో రీడ్ పర్మిషన్స్ ఇచ్చేసామండి, ఓకేనా. హ్యాక్ కూడా అవుదా సార్? ఏంటండి హ్యాక్ కూడా అవుదా? హ్యాక్ కూడా అవదండి, హ్యాక్ కూడా అవదు. ఇంకోటి ఏమిటంటే మీరు లైనక్స్ సిస్టమ్స్ తో మీరు ఏ సిస్టమ్స్ అయినా హ్యాక్ చేయొచ్చు. ఈ సిస్టమ్ తో దేనైనా హ్యాక్ చేయొచ్చు, కానీ వేరే సిస్టమ్స్ దీన్ని హ్యాక్ చేయడానికి ఉండదు, అదండి. ఇప్పుడు నేను విండోస్ సిస్టమ్ ని, ఫర్ ఎగ్జాంపుల్ మై సిస్టమ్ ఈస్ డ్యూయల్ బూటింగ్ అండి. డ్యూయల్ బూటింగ్ అంటే ఏంటి? ఇటు విండోస్ ఉంది, యాజ్ వెల్ లైనక్స్ ఉంది. విండోస్ ఉంది, వర్చువల్ కాదండి, వర్చువల్ కాదు ఇది వర్చువల్ తో కాదు, డ్యూయల్ బూటింగ్ అంటారు. వర్చువల్ అంటే ఏంటి? విండోస్ నుంచి మీరు లైనక్స్ లోకి వెళ్తా ఉంటారు, అది వర్చువల్. కానీ ఇదేంటి? డ్యూయల్ బూటింగ్. ఇది డ్యూయల్ బూటింగ్ మీన్స్ అది వర్క్ అవుతుంది, ఇది వర్క్ ఎట్ ఎ టైం ఒకటి మాత్రమే, ఎట్ ఎ టైం ఒకటి మాత్రమే వర్క్ అవుతుంది. బట్ విత్ ది హెల్ప్ ఆఫ్ లైనక్స్ యూ కెన్ ఎంటర్ ఇన్ టు విండోస్. బట్ విండోస్ తో మనం లైనక్స్ లోకి రాలేము, అది ఓకేనా. చూడండి ఒకసారి నేను విండోస్ మోడ్ లోకి వెళ్తాను, చూడండి ఒకసారి. లైనక్స్, ఇది లైనక్స్ అండి. విండోస్ మోడ్ లోకి వెళ్తాను అంటే విండోస్ మోడ్ అని కాదండి, విండోస్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేస్తాను, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేస్తాను. ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్, అదిగోండి దిస్ ఈస్ ఫైల్. ఎస్, ఒకసారి ఫైల్లోకి వెళ్ళానండి, అదిగోండి అదర్ లొకేషన్ చూడండి ఒకసారి. ఇక్కడ అదర్ లొకేషన్, అదర్ లొకేషన్ అంటే మీనింగ్ ఏమిటంటే ఇంకొక ఆపరేటింగ్ సిస్టమ్ లోకి, ఇంకొక ఆపరేటింగ్ సిస్టమ్ లో ఉన్న ఫైల్స్ ని యాక్సెస్ చేస్తున్నట్టు. ఇక్కడ అదర్ లొకేషన్స్కి వెళ్ళానండి, అదిగోండి ఇక్కడ ఒకసారి చూడండి ఓఎస్ ఓన్లీ అంట, అది కంప్యూటర్. సో ఇది మన కంప్యూటర్ కాదండి, ఇది విండోస్ కంప్యూటర్ అనమాట. ఇది విండోస్ లో ఉన్న సిస్టమ్. అదిగోండి విండోస్ లో ఉన్న ఇవన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ అదిగోండి విండోస్ లో ఉండండి, చూపిస్తాను. మళ్ళీ బ్యాక్ రావటం లేదు, మళ్ళీ ప్రోగ్రామ్ ఫైల్స్కి వెళ్దాం. నో, క్లోజ్ చేస్తాను. ఎస్, మళ్ళీ ఓపెన్ చేస్తానండి. విండోస్లో ఉన్న ఫైల్స్ చూపిస్తాను మీకు. అదిగోండి అదర్ లొకేషన్స్కి వెళ్ళాను. అదర్ లొకేషన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ అదిగోండి ఓఎస్ ఓన్లీ. ఇది సి డ్రైవ్ అండి, మన ఎక్కడ సి డ్రైవ్? విండోస్లో ఉన్న సి డ్రైవ్ ఇది. విండోస్లో ఉన్న సి డ్రైవ్ అది చూడండి, అది ఎంఎస్ ఆఫీస్ అంట. చూడండి ఇవన్నీ మన విండోస్లో ఉన్న ఫైల్స్ చూడండి. అదిగోండి ప్రోగ్రామ్ ఫైల్స్, ఇవన్నీ ఆ ఫైల్సేగా. అది విండోస్ చూడండి, ఇవన్నీ ఆ ఫైల్స్ అనమాట. ఇది .exe. ఎక్కడ? exe అంటే ఏంటి? నో, exe ఈజ్ విండోస్. ఇది విండోస్ ఫైల్ అండి, అది విండోస్ ఆపరేటింగ్ సిస్టంలోకి వెళ్ళిపోయాం. ఇక్కడ నుంచి మరి ఏదైనా రిమూవ్ చేసామనుకోండి, ఇక్కడ మీరు ఏదైనా రిమూవ్ చేస్తే మన విండోస్ అనేది ఇంకా బూట్ అవ్వదు. ఇంకా విండోస్ సిస్టమ్ని క్రాష్ చేయవచ్చు మీరు ఇక్కడ, ఓకేనా. అదే విండోస్ సిస్టమ్ని మీరు హ్యాక్ చేయవచ్చు ఇక్కడ నుంచి. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి మొత్తం చూడవచ్చు అనమాట. అది కానీ విండోస్ నుంచి లైనక్స్లో చూడలేము, విండోస్ నుంచి లైనక్స్ సిస్టమ్ని మనం చూడలేమండి. అది సో ఇంత పవర్ఫుల్ అనమాట, ఓకేనా. సో వీ కాంట్ హ్యాక్ అండి, వీ కాంట్ హ్యాక్ అవర్ యూనిక్ సిస్టమ్. ఇంకా మీకు చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్స్కి ఆండ్రాయిడ్ ఫోన్స్కి డిఫరెన్స్ ఏంటండి? ఆపరేటింగ్ సిస్టమ్ డిఫరెన్స్ ఏంటి? సెక్యూరిటీ సార్. ఎగ్జాక్ట్లీ, సెక్యూరిటీ. విండోస్ సిస్టమ్ కి సెక్యూరిటీ, విండోస్ కాదండి, ఆండ్రాయిడ్ మొబైల్ కి సెక్యూరిటీ తక్కువగా ఉంటుంది, యాపిల్ కి సెక్యూరిటీ హైగా ఉంటుంది. కానీ యాపిల్ యూజ్ చేయడం చాలా టఫ్ కదా కంపేర్ విత్ ఆండ్రాయిడ్ తో కంపేర్ చేస్తే మన యాపిల్ అనేది చాలా హార్డ్ అండి యూజ్ చేయడం. డిఫరెంట్ గా ఉంటుంది, సంథింగ్ న్యూ గా ఉంటుంది. ఒకే బటన్ ఉంటుంది, అన్నిటికీ అదే బటన్. కొంచెం యూజ్ చేయడం టఫ్, కానీ సెక్యూరిటీ హై కదా. సేమ్ యాజ్ కంపేర్ విత్ విండోస్, లైనక్స్ యూజ్ చేయడం టఫ్ కానీ సెక్యూరిటీ హై, ఓకేనా.
అర్థమవుతుందండి? సార్ మీకు ఆపరేషన్ ఏది టఫ్ గా ఉందో అదే సెక్యూరిటీగా ఉన్నట్లు. ఓకేనా? మనకి ఎగ్జామ్ లో ఏదైతే క్వశ్చన్ టఫ్ గా ఉందో అదే క్వశ్చన్ ఎగ్జామ్ లో ఇచ్చినట్టు. ఓకేనా? మనం ఏదైతే వదులుతామో అదే వచ్చింది, అదేంటో కర్మ కదా. మనం ఏదైతే కష్టం అని వదిలేసామో అదే క్వశ్చన్ ఎగ్జామ్ లో వచ్చింది, రిమైనింగ్ ఏం రావు. సేమ్ అట్లాగే ఏదైతే టఫ్ అని వదిలేసామో అదే సెక్యూరిటీగా ఉంటుంది, ఏదైతే ఈజీగా ఉంటుందో అది సెక్యూరిటీ తక్కువగా ఉంటుంది. సో లీవ్ దట్. సో సింప్లీ రీడ్ పర్మిషన్ గురించి అర్థమైపోయిందా మీకు? సార్ So whenever we apply read permission on that particular file, we only read but not write but not execute. ఓకేనా? సో ఇప్పుడు నేను రీడ్ ని కాస్త రైట్ లాగా చేంజ్ చేస్తున్నాను అండి. ఓకేనా? ఓకేనా? సో హౌ chmod చెప్పండి, ఏ మీద నేను రైట్ పర్మిషన్ అప్లై చేయాలి చెప్పండి. chmod మీరే చెప్పాలి. chmod 2నా డౌటా? ఒకసారి అప్లై చేద్దాం చూడండి. ఒకసారి ఇదిగోండి 421 రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ 421 ఒకసారి గుర్తుంచుకోండి. ఓకేనా? 421 ఎస్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చెప్పండి chmod 200. నేను 00 ఎందుకు ఇస్తున్నానండి? నాకు గ్రూప్ ఎవరు లేరు, నాకు అదర్ ఎవరు లేరు, అందుకోసం నేను 00 ఇండికేట్ చేస్తున్నాను. నేను ఓనర్ కాబట్టి నేను మీకు చూపించడానికి నేను మాత్రమే అప్లై చేసుకుంటున్నాను. ఓకేనా? అదే మన ల్యాబ్స్ లో అయితే అదిగోండి గ్రూప్స్ కి అదర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ గ్రూప్ అదర్స్ ఎవరు లేరు కాబట్టి నేను ఓనర్స్ కి మాత్రమే అప్లై చేసుకుంటున్నాను. ఓకేనా? chmod SA అదిగోండి ఇచ్చేసాను. ఒక్కసారి చెక్ చేద్దాం. ls -l ఒకసారి చూడండి, రైట్ పర్మిషన్స్ మాత్రమే ఉన్నాయంట చూడండి. పర్మిషన్ డినైడ్. ఒకసారి చూద్దాం. cat a చూసారా? పర్మిషన్ డినైడ్ అంటే మీరు ఇందాక రీడ్ చేశారు కానీ రైట్ చేయలేకపోయారు. ఇప్పుడు రైట్ చేయొచ్చు. ఇప్పుడు రైట్ పర్మిషన్ ఇచ్చాను కానీ రీడ్ చేయలేరు. క్యాట్ ఇద్దామా? క్యాట్ గ్రేటర్ దాన్ ఇందాక వర్క్ అయిందా ఇది? లేదు. నో. ఎస్. ఇప్పుడు నేను రీరైట్ అండి. ఇప్పుడు నేను ఈ కమాండ్ ఇచ్చిన వెంటనే ఏమవుతుందంటే నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ అదే వస్తుంది, పాత్ పోతుంది అంతేగా క్యాట్ ద్వారా అయితే. ఎస్ అది ఒక కర్సర్ వెయిట్ చేస్తుంది చూడండి. సో ఇందాక నానే మై నేమ్ ఈజ్ నాగుల్ మీరా కదా. సో ఐ యామ్ ఫ్రమ్ గుంటూరు అండి. ఇప్పుడు ఐ యామ్ ఫ్రమ్ గుంటూరు. నౌ ఐ వాంట్ టు సేవ్. ఎస్. ఇప్పుడు నాకేమొస్తుంది? క్యాట్ ఏ ఓపెన్ అవుతుందా ఇప్పుడు నాకు? దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూడగలనా? క్యాట్ ఏ చూడగలనా అండి? క్యాట్ ఏ వస్తుందా ఇప్పుడు? మీ ఒపీనియన్ చెప్పండి ఒకసారి. చూడాలి మీ ఒపీనియన్ చెబితే నేను చెబుతాను దాన్ని. ఎందుకు వస్తుంది? పర్మిషన్ లేదు కదా. అవునండి. ఒకసారి మళ్ళీ పర్మిషన్ చెక్ చేద్దాం. ఓకేనా? ls ఏం అప్లై చేసాం ఒకసారి చూద్దాం రియల్ గా. ls -l ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్పండి. సో ఇప్పుడు మనం ఈ కమాండ్ వస్తుందా లేదా? వస్తుంది అనుకోండి సార్. ఒకసారి రాదు సార్. రాదా? అసలు ఆ ఫైల్ లో ఇన్ఫర్మేషన్ ఉందా చెప్పండి ముందు. ఇప్పుడు నాకు మై నేమ్ ఎందుకంటే అది రీరైట్ అయింది కదా సార్, అది పోయింది కదా పాత్. ఇప్పుడు నా ఫైల్లో మై నేమ్ ఈజ్ నాగుల్ మీరా ఉందా, ఐ యామ్ ఫ్రమ్ గుంటూరు ఉందా, లేదా రెండు ఉన్నాయి ఆప్షన్స్? ఐ యామ్ ఫ్రమ్ గుంటూరు ఉంది. ఐ యామ్ ఫ్రమ్ గుంటూరు ఉంది. ఐ యామ్ ఫ్రమ్ గుంటూరు ఉంటుంది. ఓకే. ఇప్పుడు నేను క్యాట్ ఏ యూజ్ చేస్తే వస్తుందా రాదా? నేను వస్తుంది అనుకుంటున్నా. రాదా? వస్తుంది సార్. వస్తుందా? వస్తుంది అనుకుంటున్నా సార్. రాదా? పర్మిషన్ డినైల్ అని వస్తుంది సార్. ఎంటర్ కొట్టండి సార్. రాదండి. రాకూడదు. అదిగోండి రాదు. ఎందుకు? వీ హ్యావ్ గివెన్ ఓన్లీ రైట్ పర్మిషన్ బట్ నాట్ రీడ్ పర్మిషన్ లేదండి. రీడ్ పర్మిషన్ ఇంకా ఇవ్వాలా? నేను ఓన్లీ రైట్ పర్మిషన్ మాత్రమే ఇచ్చాను. ఇప్పుడు ఏం చేద్దామంటే chmod నేను రీడ్ రైట్ రెండు ఇద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు చెప్పండి. క్లియర్ చేసి పైన రాయరా? ఓకే అండి. ఒకసారి క్లియర్ చేద్దామంట. ఓకేనా? క్లియర్ చేద్దామండి. ఎస్ మీ రిక్వెస్ట్ ఎప్పుడు కాదని నేను క్లియర్. ఎస్ క్లియర్డ్. నౌ chmod ఎస్ చెప్పండి. chmod 600A 6 అయినా అంతే కదా సార్. రీడ్ అండ్ రైట్ అన్నారు 4+2. ఎస్ ఓకేనా? మీరు ఎప్పుడైనా సరే కమాండ్ నంబర్ ఇచ్చేటప్పుడు ఒక్కసారి దీన్ని గుర్తుంచుకోండి. ఇది కూడా రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ 421 ఇది ఒక్కసారి గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఐ వాంట్ టు అప్లై రీడ్ రైట్ బోత్ పర్మిషన్స్. దట్ మీన్స్ 4+2 దట్ ఈస్ 6. ఓకేనా? నేను యాడ్ చేయండి సార్, మల్టిప్లికేషన్ చేస్తాను. యాడ్ ఎందుకు చేయాలి సార్? సిస్టమ్ కొడుతుంది. ఓకేనా?
మొత్తం 7 లోపే ఉండాలి, అది సంగతి. 7 లోపే ఉండాలి, మల్టిప్లికేషన్ కాదు. ఓకేనా? 0 to 7 లోపే ఉండాలండి. ఓకేనా? ఎస్సిహెచ్ మోడ్ మీరు చెప్పిన 6 అండి. Yes, sir. 600 ఏ ఫైల్ మీద ఎస్ ఎంటర్. నౌ ఐ వాంట్ టు చెక్ పర్మిషన్స్. ls -l a ఒక్కసారి చూడండి. ఎస్ ఎగ్జాక్ట్లీ చూడండి. నో ఓనర్ కి రీడ్ రైట్ రెండు వచ్చేసినాయి. ఇప్పుడు వాడు చూడగలడా? Yes, sir. ఇప్పుడు చూడగలడా? సార్ ఎస్ ఎగ్జాక్ట్లీ. అదిగోండి, ఐ యామ్ ఫ్రమ్ గుంటూరు. మోడిఫై చేయగలడా? Yes, sir. మోడిఫై చేయగలడా? చేయగలరు సార్. ఎస్, ఎందుకంటే రైట్ కూడా ఉంది కాబట్టి. అదిగోండి, ఐ యామ్ ఫ్రమ్ గుంటూరు కాదండి. ఇప్పుడు ఈసారి నుంచి ఇప్పుడు ఏమంటారంటే ఏమందామండి, ఐ యామ్ మేల్. ఓకేనా? ఎస్, మీ ఇష్టం ఏదో ఒకటి రాసుకోండి. ఐ యామ్ మేల్. నౌ ఎస్ కంట్రోల్ డి. నౌ ఇప్పుడు నేను చెక్ చేద్దామండి ఇన్ఫర్మేషన్ దాంట్లో ఏముందో. క్యాట్ ఏ ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి ఒకసారి. ఇప్పుడు రీడ్ చేయొచ్చు, కనపడిద్ది. ఇప్పుడు ఏమొస్తుంది క్యాట్ ఏ అంటే? రెండు I am వస్తాయి male సార్. అని వస్తుంది, sir. ఐ యామ్ మేలే వస్తుంది. ఎస్, అదండి. దిస్ ఈజ్ నథింగ్ బట్ రీడ్ రైట్. ఓకేనా? ఇప్పుడు రైట్ ఒక్కటి మాత్రం అప్లై చేద్దాం, ఏమవుతుందో చూద్దాం. క్యాట్ ఎస్ రైట్ ఒకటి అప్లై చేసాం, ఇందాక అప్లై చేసాం కదా. అప్లై చేసామా రైట్ ఒక్కటే? రైట్ ఒకటి అప్లై చేసాం సార్. ఎస్, రీడ్ అయిపోయింది, రైట్ అయిపోయింది. ఇప్పుడు రీడ్ రైట్ రెండు అయిపోయింది కదా. నో ఐ వాంట్ టు ఇప్పుడు ఎగ్జిక్యూట్ చూపించాలి మీకు కదా. సో ఎగ్జిక్యూట్ చూపించాలంటే ఎగ్జిక్యూట్ పాసిబుల్ అవుతుందా అండి? నో సార్. ఎగ్జిక్యూట్ పాసిబుల్ అవ్వాలి అంటే నేను ఒక సి ప్రోగ్రామ్ రాయాలి. ఇప్పుడు చూద్దాం. ఓకేనా? సమ్ ఆఫ్ చాలా పెద్ద అవుతుందండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ఎఫ్ రాద్దాం. ఐ యామ్ నాగుల్ మీరా రాద్దాం. ఓకే సార్. క్యాట్ ఏ నో ఏ ఆల్రెడీ ఉంది కదా, పి రాద్దాం. ఓకేనా? బి తీసుకుందాం. బి రాద్దాం. ఎస్ బి డాట్ సి ప్రోగ్రామ్ కాబట్టి ఎక్స్టెన్షన్ ఉండాలిగా. ఎస్ సార్. క్యాట్ మాత్రమే కాదండి, ఈ క్యాట్ కాదు కదండి, గ్రేటర్ దాని వాళ్ళుగా చెప్పలేదు ఎవరు. ఓకే అంతే కదా, నేను క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. అంతేనా? లేదంటే ఈఎక్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎస్ రాస్తున్నానండి. ఓకే సార్. ఒకసారి కోడ్ చెప్పండి. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h ఇది మాత్రం తెలుసు, ఆ తర్వాత ఏం రావు కదా. స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ .h ఓకేనండి. నౌ మెయిన్ వైడ్ మెయిన్ ఓపెన్ బ్రేసెస్. వావ్, చాలా బాగా చెబుతున్నారు. ఓకేనా? ఇప్పుడు చెప్పండి. ప్రింట్ఎఫ్ డబుల్ బ్రాకెట్స్ ఓపెన్ డబుల్ కోటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ యూనిక్స్ అని పెడదాం. ఓకేనా? yes sir. IX అదిగోండి. యూనిక్స్ పాస్ అని పెట్టండి సార్. యూనిక్స్ క్లాసా? పర్వాలేదండి. పాస్ సార్. యూనిక్స్ పాస్. యూనిక్స్ పాసా? yes. PC పర్సనల్ కంప్యూటర్. yes. now double quotation and semicolon now and ఓకేనా? క్లోజ్. ఓకేనా? now save control D సేవ్ అవ్వాలా. control D. yes, now saved. ఓకేనా? now saved. ఒక్కసారి చెక్ చేద్దామండి. క్యాట్ b.c కదా. this is our program. hash include spellings ఏమీ లేవు కదా. hash include void main something. yes. now I want to compile this particular program. ఏదో కంపైల్ చేద్దాం. అదే మన విండోస్ లో అయితే అక్కడెక్కడో కంపైల్ గింపల్ అని ఉంటుంది కదా, మీరు మౌస్ తో క్లిక్ చేస్తా ఉంటారు బ్లూ స్క్రీన్ లో కదా, లేదా F9 బటన్ కానీ F7 కానీ ఏదో క్లిక్ చేస్తారు కదా. F9 సంథింగ్ ఏదో ఒక బటన్ క్లిక్ చేస్తారు. నౌ హౌ వీ కెన్ కంపైల్. పర్మిషన్ ఇంకా అప్లై చేయలేను, పర్మిషన్ తర్వాత చూద్దాం. ఓకేనా? నౌ హౌ వీ కెన్ కంపైల్ జస్ట్ సిసి ప్రోగ్రామ్ నేమ్ అండి, b.c. అదండి, యూనిక్స్ లో సి ప్రోగ్రామ్స్ ని కంపైల్ చేయాలంటే cc స్పేస్ b.c అండి, గుర్తుంచుకోండి. ఓకేనా? cc స్పేస్ b.c. ఒక్కసారి ఎంటర్ క్లిక్ చేస్తే ఎర్రర్స్ ఉంటే ఎర్రర్స్ వస్తుందండి. ఎస్, సక్సెస్ఫుల్లీ కంపైల్డ్, దట్ మీన్స్ దేర్ ఈస్ నో ఎర్రర్స్. మరి అవుట్పుట్ ఎట్లా చెక్ చేద్దాం సార్? ఎర్రర్ పెట్టండి సార్. ఎర్రర్ పెడితే ఎట్లా వచ్చేదో చూద్దాం కూడా. ఓకే, ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేసి అదలో చూద్దాం. ఓకేనా? ఓకే సార్. ఎస్, నో ఎర్రర్స్ అండి. అవుట్పుట్ చెక్ చేయాలంటే దేర్ ఈజ్ వన్ కమాండ్ అండి. డాట్ పడిందండి అసలు అది డాట్. నో ఎక్కడుంది డాట్? ఎస్, డాట్ స్లాష్ a డాట్ అవుట్ అండి.
దిస్ ఈజ్ అవర్ కమాండ్. అవుట్పుట్ కమాండ్. ఎస్, అవుట్పుట్ కమాండ్. ఒక్కసారి చేద్దామండి ఎంటర్. అదిగోండి యూనిక్స్ పాస్ అంట చూడండి. ఎగ్జిక్యూట్ అయిందా? ఓకే సార్. ఎగ్జిక్యూట్ అయిందా? కొంతమంది ఏదో ఎర్రర్ చేద్దాం అంటున్నారు. ఓకేనా, ఇక్కడ సి లాంగ్వేజ్ లో లాగా, మీన్స్ సి లాంగ్వేజ్ లో అంటే ఏంటి, విండోస్ లో లాగా ఎర్రర్స్, ఇన్ని ఎర్రర్స్ వచ్చినాయి, ఆ లైన్ లో వచ్చింది, ఈ లైన్ లో వచ్చింది, ఇక్కడ రాదండి. ఓకేనా, మీరే ఎత్తుక్కోవాలి. అదే మన బోర్లాండ్ సీలో కానీ టర్బో సీలో అయితే కానీ ఎర్రర్ అక్కడ చూపించదు, ఫలానా లైన్ లో ఎర్రర్ ఉంది ఎత్తుకోండి అనేది కదా. కానీ ఇక్కడ నాకు ఎర్రర్స్ చూపిద్దు. ఒకసారి చూద్దాం, ఎర్రర్స్ తో క్రియేట్ చేద్దామండి. ఓకేనా, ఎస్, నేను ప్రోగ్రామ్ ని మాడిఫై చేయాలంటే EX ని ఓపెన్ చేయాల్సిందే కదా. EX b.c అంతే కదా. ఎస్, నౌ విజువల్. అదిగోండి ప్రోగ్రామ్, అది ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమిద్దామండి, ప్రింట్ ఎఫ్ సెమీకోలన్ తీసేస్తాను. సెమీకోలన్ కాదండి, ఈ పి తీసేస్తున్నాను. ఓకేనా, అదిగోండి పి తీసేసాను. ఏమవుతుంది చూద్దాం. ఎస్, సో కంపైల్ చేద్దాం. cc b.c కనుక్కోగలరా ఎర్రని చూసారు? అంతే, నా హంగామా వచ్చింది కదా అక్కడ. అది వచ్చింది కదా సార్ అక్కడ. Nothing అని వచ్చింది కదా సార్. ఆర్గ్యుమెంట్ చిన్న ప్రోగ్రామ్ కాబట్టి, ఇది చిన్న ప్రోగ్రామ్ కాబట్టి కనిపించింది. అదే పెద్ద ప్రోగ్రామ్ అనుకోండి, 100 లైన్స్ ఎర్రర్ చూపిస్తుంది. ఆ ఒక్క చిన్న దానికి 100 లైన్స్ చూపిస్తుంది. చూడండి ఇన్ని చూపించింది. అమ్మగా ఇంటర్ప్రిటర్ ఉంటే బాగుండేది. లైన్ బై లైన్ కదా, బట్ దిస్ ఈజ్ ఏ కంపైలర్. ఓకేనా, అది చూడండి ఎంత పెద్ద ఎర్రర్ వచ్చిందో. సో నౌ మళ్ళీ చేంజ్ చేస్తున్నాను. EX b.c ఇదే కదా విజువల్. ఎస్, ఓపెన్డ్. నౌ SP ఇద్దామండి. SP నౌ సేవ్. ఓకేనా, ఎస్, నౌ కంపైల్. సక్సెస్ఫుల్లీ కంపైల్డ్. సో successfully compiled as well as successfully executed kada. Now I want to for example command using chmod 0 permission 0 space 000 b.c. Yes, what does this means చెప్పగలరా? అతను ఎగ్జిక్యూటివ్ చేయలేడు. ఒకసారి చూద్దామండి. ఒక్కసారి LS చేస్తే, ఎస్, నేను ఫర్ ఎగ్జాంపుల్ a.out ని తీసేస్తానండి. ఎందుకంటే a.out ఇందాక ఎగ్జిక్యూట్ అయింది కదా, అదే అవుట్పుట్ వస్తూ ఉంటుంది మనకి. అందుకోసం దాన్ని తీసేస్తున్నాను. rm a.out. ఎస్, నౌ ఎస్, ఆ ప్రోగ్రామ్ ఓపెన్ చేయండి ఒకసారి. ls-l b.c కదా, b.c. ఎస్, ఏ పర్మిషన్స్ ఉన్నాయి? ఏమీ లేవు కదా b.c మీద. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి దాన్ని. అసలు కంపైల్ చేయడానికి ట్రై చేయండి. cc b.c కంపైల్ అవుతుందండి. కంపైల్ ఇందాక పర్మిషన్స్ ఉన్నప్పుడు కంపైల్ అయింది, ఇప్పుడు కంపైల్ అవుతుందో చూద్దాం. అది చూసారు, కంపైలేషన్ టర్మినేషన్, ఫ్యాటల్ ఎర్రర్, పర్మిషన్ డినైడ్. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్పుట్ చెక్ చేద్దాం, వస్తుందా? సార్, నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ. చూసారా? సో ఎగ్జిక్యూట్ కూడా రాదండి. ఇప్పుడు పర్మిషన్ ఇచ్చి చూద్దాం. ఓకేనా, chmod 7 ఇద్దామండి. సారీ, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ మొత్తం ఇచ్చేస్తాను. 700 పర్వాలేదు, ఎట్లా ఇచ్చుకోండి. ఓకేనా, b.c. ఓకేనా, ఎస్. ఇప్పుడు కంపైల్ చేయండి ప్రోగ్రామ్ని. cc ఒక్కసారి దాని పర్మిషన్ చూద్దాం. ls-l b.c. Yes, అది కూడా all permissions are given. Read, write, execute, all permissions are given. Okay, now compile చేయండి. cc b.c successfully compiled చూడండి కదా. now output చెక్ చేయండి. yes sir. now check our output. yes, ./a.out. yes, unix pass వచ్చేసిందా? yes sir. So that means permissions are more powerful. Okay na, permissions are more powerful. So we can give read only, we can give write only, we can give execute only. Okay na, we can give execute only. ఈసారి execute only ఇచ్చి చూద్దాం ఏమైందో. ఎగ్జిక్యూట్ ఒక్కటే ఇస్తే వస్తుందండి, ఒకసారి చూద్దాం. చూడండి, chmod 100
ఫర్ ఎగ్జాంపుల్ 100 b.c. మనం ఆ ఫైల్ని తీసేయాలిగా. ఆర్ఎం ఏ ఫైల్ అండి అది? ఆర్ఎం ఏ డాట్ అవుట్ కదా, ఏ డాట్ అవుట్. నౌ కంపైల్ చేయండి సిసి b.c. ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి ఒకసారి. ఇప్పుడు డెఫినెట్గా ర్యాంగేజ్ అవుతారు మీరు అందరూ. ఇప్పుడు ఏమొస్తుంది? కంపైలేషన్ టెర్మినేషన్ వై చెప్పగలరా? అవునండి, మరి ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా. ఒకసారి చూద్దాం. ls - l b.c. కంపైల్ అంటే రీడ్ కోడ్ చేయాలి కదా సార్. నేను yes you are right. నేను ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఇచ్చేసాను. నేను ఎగ్జిక్యూట్ చేద్దామని ట్రై చేస్తుంటే నాకు ఎగ్జిక్యూట్ అవ్వట్లా. ఎందుకు? నా సిస్టమే రీడ్ చేయలేకపోతుంది అక్కడ. నా సిస్టమే ఆ ప్రోగ్రామ్ రీడ్ చేయలేకపోతుంది. కంపైల్ చేయలేకపోతుంది. కంపైల్ అవ్వాలంటే నా ప్రోగ్రామ్ ఏవాలి? రీడ్ అవ్వాల్సిందే. ఒకసారి రీడ్ చూద్దాం ఏమవుతుందో. chmod రీడ్ ఎగ్జిక్యూట్ రెండు ఇద్దామండి. రీడ్ మీన్స్ 4, ఎగ్జిక్యూట్ మీన్స్ 5 కదా. 500 b.c. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఓకేనా, cc b.c. ఎస్ చూసారా, ఇప్పుడు రీడ్ అవుతుంది. అవుట్పుట్ వస్తుందా? ఎస్ ఎగ్జాక్ట్లీ వస్తుంది. ఎస్ వావ్, ఇదేంటండి? నో ఎస్ యు ఆర్ రైట్. ఓకేనా, ఏంటంటే ./a.out. ఎస్ యూనిక్స్ పాస్. చూసారా, మన సిస్టమ్ కూడా రీడ్ చేయలేకపోతుంది దాన్ని. మన యూజర్స్ మాత్రమే కాదు, మన ఓనర్ మాత్రమే కాదు, మన గ్రూప్ మాత్రమే కాదు, మన అదర్ మాత్రమే కాదు, ఈవెన్ అవర్ సిస్టమ్ కూడా దాన్ని రీడ్ చేయలేకపోతుంది అనమాట. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కమాండ్స్. ఓకేనా, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జావా లాంగ్వేజ్ కంపైల్ చేయడం కూడా సిసి లేదండి. జావా ప్రోగ్రామ్ java.c అండి. మీన్స్ జావా.c స్పేస్ ప్రోగ్రామ్ .java. సేమ్ మీరు ఎట్లా అయితే నోట్ ప్యాడ్ లో రాస్తారు సేమ్ అంతేనండి. ఓకేనా, కంపైల్ ఇస్తుంది. అదే C++ ని కూడా కంపైల్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. .cpp కాదు, .cppనే, కానీ కంపైల్ చేయడం జీసీ రాస్తాం ఇక్కడ. సిసి కదా, జీసీ. ఒకసారి చూద్దామండి, కంపైల్ చేసి చూద్దాం. ఓకేనా, ఎస్. సి ప్రోగ్రామ్ ని C++ కంపైలర్తో కంపైల్ చేయొచ్చా లేదా చెప్పండి ముందు. చేయొచ్చు సార్. సి ప్రోగ్రామ్ ని C++ కంపైలర్తో కంపైల్ చేయొచ్చా లేదా? చేయొచ్చు సార్. చేయొచ్చు, ఎగ్జాక్ట్లీ. అదే C++ ని సితో కంపేర్ చేయొచ్చు, అది మనం కంపేర్ చేయొచ్చా లేదా చెప్పండి. ఎర్రర్స్ వస్తాయి సార్ కొన్నిటికి. ఎస్, అసలు C++ సితో చేయలేము. ఎస్, ఇప్పుడు నేను సి ప్రోగ్రామ్ ని C++ తో కంపైల్ చేస్తున్నాను చూడండి. ఇందాక సిసి వాడానుగా, ఇప్పుడు నేను జీసీసీ ఇస్తాను. జీసీ b.c. ఏమొస్తుంది చూద్దాం. ఏం అప్లై చేయాల. ఇక్కడ వాయిడ్ అంట చూడండి, సింటాక్స్ ఎర్రర్ ఇన్ లైన్ 2. ఎస్, వై? బికాస్ ఇక్కడ ఏంటండి, దాని హెడర్ ఫైల్ ఐఓ స్ట్రీమ్ కదా, C++ ఐఓ స్ట్రీమే కదా. ఎవరు రెస్పాండ్ అవ్వరు. మెయిన్ వాడాలేమో సార్. ఏంటండి, ఇంటి మెయిన్ పెట్టాలేమో, వైడ్ మెయిన్ చూద్దాం. అదేదో ఓకేనా, మాడిఫై చేద్దాం. మరి చూద్దాం. ex b.c. ఓకేనా, విజువల్ చూద్దాం. మనం ట్రై చేయటమేగా. ఎస్, ఓకే, మౌస్ పని చేయట్లేదుగా. ఎస్, ఇదండి వైడ్ కాదు. ఏం పెడదామండి, మీరు ఏదో చెప్పారు ఇక్కడ. ఇంటి ఐఓ stream.h. వద్దండి, ఐఓ వద్దు. రిటర్న్ చేయాలి కదా సార్. ఇప్పుడు ఏం రాద్దాం? ఎండింగ్ లో రిటర్న్ పర్లేదు, ఇట్లా చూద్దాం. చూడండి ఏముంటుందో. వావ్, ఇక్కడ పర్మిషన్స్ లేవుగా మనకి. ఓన్లీ ఎగ్జిక్యూట్ పర్మిషన్ మాత్రం. రీడ్ ఎగ్జిక్యూట్ ఇచ్చింది మనం కదా. రీడ్ మనం రైట్ చేయొచ్చా మనం? ఏం చేద్దామండి? ఇందాక మార్చాలి. నాన్న గందరగోళం కదా అది, మర్చిపోయాం మనం. చూసారా, సో స్ట్రక్ ఎగ్జిట్. ఏం చేయాలి మనం? ఎగ్జిట్ కూడా లేదు ఇక్కడ. :Q0. ఎస్, :Q0 ఈజ్ ఎగ్జిట్ అండి. ఓకేనా, ఎస్. ఈసారి ఏమిద్దామండి? chmod రైట్ చేయడానికి పర్మిషన్ లేనప్పుడు, రైట్ చేయడానికి పర్మిషన్స్ లేనప్పుడు చెప్పండి. డౌట్ రైట్ చేయడానికి లేవు కదా సార్. అవును, పర్మిషన్ ఇప్పుడు చేంజ్ చేస్తున్నాం. అదే పర్మిషన్ ఇస్తున్నాం ఇప్పుడు మనం. రైట్ పర్మిషన్ కూడా ఇస్తున్నాం. వాయిడ్ తీసేసి ఇంటి పెట్టారు కదా సార్. ఒకసారి చూద్దామా. క్యాట్
క్యాట్ బి డాట్ సి అవ్వదు అది, చూడండి అది ఇంటి పెడితే తింటే అయిందా అక్కడ, లేదుగా, అయిందా? ఇందాక మనం ఇంటి పెట్టాం కదా, ఇంటి పెట్టాం కదా, సేవ్ అవ్వాలి, అది సేవ్ అవ్వదు. ఎందుకంటే రైట్ పర్మిషన్ లేవు దాని మీద. ఒకసారి పర్మిషన్ చెక్ చేయండి కావాలంటే. ఇదిగోండి ఎల్ఎస్, అదిగో ఏ కాదండి బి డాట్ సి కదా, బి డాట్ సి. ఎస్, చూసారా అది రైట్ పర్మిషన్ లేవు, వైట్ పర్మిషన్ లేదు కాబట్టి మనం ఏది ఎంటర్ చేసినా ఎంటర్ అయినట్టు కనిపిస్తుంది అది, కానీ ఎంటర్ అవ్వట్లా, సేవ్ అవ్వట్లా అది. అదండి, దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ కమాండ్స్. చూద్దాం ఏంటంటే అది రైట్ పర్మిషన్ ద సిహెచ్ మోడ్ 700, ఓకేనా, బి డాట్ సి. ఇప్పుడు చేద్దాం చూడండి, ఈఎక్స్ బి డాట్ సి. ఇదిగోండి ఇప్పుడు ద్వారా చూడండి విజువల్. ఓకే, ఎస్, నౌ ఐ ఆమ్ ట్రయింగ్ టు ఇంటా, మీ ఇష్టం ఏదో ఒకటి చేంజ్ చేయండి, ఇంట అంట కొంతమంది చెప్పారు. ఎస్ ఎస్ ఇంట్ ఇంట్ ఎస్ ఇంట్. నౌ పైన మార్చక్కర్లేదా స్టూడియో ఐఓ స్ట్రీమ్? లేదు, చూద్దాం అసలు ఒకసారి. రిటర్న్ చేయాలి సార్ ఇంటి పెట్టినప్పుడు. ఏం రిటర్న్ ఇక్కడ వర్క్ ఇద్దో లేదు అండి. రిటర్న్ 0. రిటర్న్ 0నా, నథింగ్ పెడదాం. ఎస్, ఇది ఎట్లా అండి మళ్ళీ, ఎస్ ఎస్ రిటర్న్ 0. రిటర్న్ RETURN రిటర్న్ 0, అంతేనా? క్లోజ్ చేద్దాం ఇంకా. ఎస్, నౌ కంపైల్ బి డాట్ సి. ఎస్, సిసి జీసీకి ఇవ్వాల్సింది మనం, సిసి కాదు జీసీ బి డాట్ సి కదా. లేదండి, సింటాక్స్ ఎర్రర్ ఇన్ లైన్ 2నే చూపిస్తుంది. ఇంటూ కూడా ఇవ్వకూడదంట, ఇంటూ కూడా ఇవ్వకూడదు. సో అది మనం ఎట్లా అంటే ఇప్పుడు హెడర్ ఫైల్ మార్చాలేమోనండి కదా. అదే సార్ ఐఓ స్ట్రీమ్ డాట్ ఉండండి, ఈఎక్స్ బి డాట్ సి. మనం పర్మిషన్స్ మర్చిపోయి ఇది పట్టించుకుంటున్నాం మనం. చూద్దాం. ఎస్, అసలు ఇంటి కూడా తీసేస్తానండి నేను, అసలు ఏం పెట్టను, ఓకేనా. ఇంటి తీసేసి సో ఇది చేస్తాను, రిటర్న్ కూడా తీసేస్తాను, చూడండి అసలు ఏమైందో. ఎస్, నౌ జీసీసీ. లేదండి, సింటాక్స్ ఎర్రర్ ఇన్ లైన్ 2 అంట, మెయిన్ అంట, అసలు మెయినే ప్రాబ్లం ఉంటుంది అది. సో హెడర్ ఫైల్ మార్చాలండి. సో ఇదండి పర్మిషన్స్ గురించి, ఇంకా మన ప్రోగ్రామ్ జోలికి వద్దు, C++, ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ ఏంటండి పర్మిషన్. ఎస్, సో దిస్ ఈజ్ అబౌట్ ఫైల్ పర్మిషన్స్ అండి. This is about file permissions. We can give only, read only, write only, execute only. We can combine 3 as well as 2. ఏ 2 అయినా కంబైన్ చేసుకోవచ్చు, ఈ మూడింటిని అయినా కంబైన్ చేసుకోవచ్చు, మీ ఇష్టం, ఓకేనా. అదండి, ఒక్కసారి రీడ్ ఓన్లీ ఇచ్చారంటే రైట్ ఎగ్జిక్యూట్ అవ్వదు, రైట్ అవ్వదు, ఎగ్జిక్యూట్ అవ్వదు, ఓన్లీ రీడ్ మాత్రమే. రైట్ ఓన్లీ ఇచ్చారు అంటే రీడ్ అవ్వదు, ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎగ్జిక్యూట్ ఓన్లీ ఇచ్చారంటే రీడ్ అవ్వదు, రైట్ అవ్వదు. నేను డిఫరెంట్ కాంబినేషన్స్ మీకు చూపించాను కదా. రీడ్ ఓన్లీ మాత్రమే చూపించాను, రైట్ ఓన్లీ మాత్రమే చూపించాను, రీడ్ రైట్ రెండు చూపించాను, ఓకేనా. యాజ్ వెల్ యాజ్ ఎగ్జిక్యూట్ ఓన్లీ చూపించాను, ఓకేనా. ఓకేనా, రెస్పాండ్ అవ్వరు. ఈజ్ దర్ ఎనీ డౌట్స్? ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? నో సార్. నో సార్. నౌ కమింగ్ టు అవర్ నెక్స్ట్. Q0 ఎందుకు వాడతారు? ఏంటండి Q0 ఎందుకు అంటే రైట్ అంటే ఎగ్జిట్ అవడానికి అక్కడ నుంచి. ఎర్రర్ చూపిస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా లాక్ వేసినప్పుడు, లాక్ మీన్స్ ఏదైనా పర్మిషన్, ఫర్ ఎగ్జాంపుల్ రైట్ పర్మిషన్ ఇవ్వలేదండి, కానీ మీరు రైట్ పర్మిషన్తో ఎంటర్ అయ్యారు లోపలికి రైట్ చేద్దామని, అప్పుడు సిస్టమ్ హ్యాంగ్ అయిపోతుంది మీకు. సో ఆ విధంగా హ్యాంగ్ అవ్వకుండా Q0 ఇచ్చేసాం అనుకుంటే బయటకు వచ్చేస్తుంది, నాకేం సంబంధం లేదు అని బయటకు వచ్చేస్తాం, ఓకేనా. ఓకే సార్. మళ్ళీ ఒకసారి చూపిస్తాను Q0 ఎందుకు ఇచ్చాము, ఒకసారి మళ్ళీ చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ బి డాట్ సి కదా, సిహెచ్ మోడ్ ఇట్లా ఉందండి నాకు. ఫర్ ఎగ్జాంపుల్ సిహెచ్ మోడ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను రైట్ పర్మిషన్ తీసేస్తున్నాను అంటే 44150 ఈ విధంగా ఉందండి బి డాట్ సి, ఓకే. ఒకసారి ఎల్ఎస్ -L, నో రాంగ్, -L బి డాట్ సి. అదిగోండి, నేనేమి ఇచ్చాను, రీడు ఎగ్జిక్యూట్ మాత్రమే ఇచ్చాను. రైట్ చేయవచ్చా నేను?
రైట్ చేయవచ్చా? ఇవ్వలేదు సార్ పర్మిషన్. రైట్ నో చేయవచ్చా? సార్. ఇప్పుడు నేను రైట్ చేద్దాం ట్రై చేశాను చూడండి, ఎక్స్ బి డాట్ సి. నేను రైట్ చేద్దాం ట్రై చేస్తే ఏమవుతుంది, సిస్టమ్ హ్యాంగ్ అయిపోతుంది. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్, అదిగోండి నేను ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్గా సంథింగ్ ఏదో రాశానండి, ఇన్సర్ట్ మొడగిలి సంథింగ్ ఏదో రాశాను చూడండి, ఇక్కడ ఏదో రాశాను, నేను సేవ్ డబ్ల్యూక్యూ ఇచ్చాను, నార్మల్గా డబ్ల్యూక్యూ ఇచ్చాను, సిస్టమ్ హ్యాంగ్ అయిపోతుంది చూడండి. అది చూసారా, రీడ్ ఓన్లీ, ఇంకా హ్యాంగ్ అయిపోయింది, ఇంకా ఏది పని చేయదు, బటన్స్ ఏం పని చేయట్లా, ఇప్పుడు నేనేం చేస్తానంటే అక్కడ నుంచి బయటకు రావడానికి ఎస్కేప్ క్యూ నాట్ ఇస్తానండి. ఇప్పుడు నో క్యూ నాట్ ఇస్తాను, అదిగోండి నో క్యూ నాట్ ఎక్కడండి, క్యూ నాట్ ఇస్తే హ్యాంగ్ అవ్వకుండా బయటకు వచ్చేస్తాను. అదిగోండి ఒకసారి దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చేంజ్ అయిందో చూద్దాం. క్యాట్ బి డాట్ సి, అదిగోండి ఇందాక టైప్ చేశాను, సేవ్ అయినా నో సార్. అవ్వలేదు, ఎందుకు? రైట్ పర్మిషన్ లేదు కాబట్టి. రైట్ పర్మిషన్ లేదు. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ టుడేస్ టాపిక్, ఓకేనా? సో కమింగ్ టు అవర్ టుమారోస్ టాపిక్ అండి, దట్ ఈస్ డైరెక్టరీ పర్మిషన్స్. మనము ఈరోజు ఫైల్ పర్మిషన్ చూసామండి, ఒక ఫైల్ మీద ఏ విధంగా అప్లై చేయవచ్చు, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్. అట్లాగే రేపు క్లాస్లో మనం ఒక డైరెక్టరీ మీద ఏ విధంగా అప్లై చేద్దాం చూద్దాం, ఓకేనా? సేమ్ అంతేనండి, ఏం లేదు, నెంబర్స్ సేమ్ అంతే, ఓకేనా? రీడ్కి సేమ్ 4A, రైట్కి 4A, రైట్కి 2A, ఎగ్జిక్యూట్కి 1A, ఓకేనా? సేమ్ ఒక డైరెక్టరీ మీద ఏ విధంగా అప్లై చేద్దాం చూద్దాం, ఓకేనా? ఓకే సార్, టైం అయిపోయింది సార్. ఓకే సార్. ఓకేనా? ఐఎమ్ లీవింగ్ అండి, స్టాప్ రికార్డింగ్. ఎస్, టుమారో సేమ్ టైం అండి, ఓకేనా? 10:15 to 11, 10:15 to 11:50, ఓకేనా? ఓకే సార్.